కదా. పెట్టుకోండి సార్, అసలు 1 అవర్ కాదు కాదు, ఆవిడ 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వండి మా ఓకే. తరపున కూడా. 2 అవర్స్ 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. కాదు వర్మ గారు ఇందాక ఆవిడ స్వాతి రెడ్డి అనే అమ్మాయి చాలా చండాలంగా ఎంత అబద్ధం అంటండి. స్వాతి రెడ్డి మీద ఒక పేపర్ ఆర్టికల్ వేశారండి. షీఈ్ ప్రాస్టిట్యూట్, ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుతుందని. నీటివే కాకుండా వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ వాళ్ళందరూ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళందరి మీద అటాక్ చేయండి అని చెప్పి ఓపెన్ గా వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎక్స్పోజ్ చేస్తుందండి. ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించారు వీళ్ళు. ఆ టైంలో ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్న టైంలో 100% ఆ అమ్మాయి కూడా ఒక చిన్న తప్పు ఏం చేసిందంటే ఆ కోపం ఆపుకోలేక భారతిరెడ్డి గారిని ఏదో అనేసింది ఆ కోపంలో. అది నేను ఒప్పుకుంటది. ఆ రోజు అప్పుడు డిబేట్ జరిగినప్పుడు నేను ఒప్పుకున్నా అది తప్పేనని, తను కూడా ఒప్పుకుంటది. బట్ తను ఆ కార్నర్ కి పుష్ చేస్తారు వీళ్ళు, ఎంత అసభ్యంగా అన్నమాట. అసలు మాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ మీకు పంపించాలని నాకే సిగ్గేస్తుంది. మేమందరం పడిన క్షోభ పార్వతి గారికి కూడా తెలుసు, మేము అందరూ ఎంత అనుభవించాం అని చెప్పి. ఆ రోజులో వర్ర రవీందర్ రెడ్డి ఎవరండి? భారతిరెడ్డి గారు పిఏ వచ్చి నేను అనుష ఏదో ఫోటో పెట్టుకుంటే ఏంటి పోలీస్ స్టేషన్ లో దొరికిపోయావా, అర్ధరాత్రి పూట ఏ లారీ లాప్తో దొరికిపోయావా అని చెప్పి అడిగాడండి మమ్మల్ని. నేను 100% డిటాచ్ చేశాను. అవును మీ భారతీయ గారు మమ్మల్ని పంపించారు అని చెప్పి, ఆవిడే మా గ్యాంగ్ లీడర్ అని చెప్పి. మరి అట్లా అన్నప్పుడు మీరు తిరిగి డిటాచ్ చేయకుండా పిచ్చి కూర్చొని ఏడుస్తా కూర్చోవాలి ఏంటి?